హాయ్ గైస్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇదైతే విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్ అనమాట. తెలిసిందే కదా, వన్స్ మనకి పెళ్ళైందంటే ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్సే, ఇంటికి సంబంధించిన ఐటమ్సే చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్లలు మాత్రం ఫోన్ అస్సలు వదిలిపెట్టరు. ఎవరో ఈ బాబు ఇంక వాళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్స్ షాపింగ్ చేస్తుంటే వీడు మాత్రం ఇక్కడ కూర్చొని ఫోన్ చూస్తున్నాడు అనమాట. నేను అక్కడ ఏమైందంటే ఆ కప్పులది అది ఓపెన్ అయ్యి ఉంది, మొత్తం దానిపైన కవరు ఓపెన్ అయ్యింది అనమాట. అది చూసుకోకుండా నేను వంచేసాను. ఆ కప్పులు దాంట్లోంచి పడితే కనుక బిల్లు నాతోనే కట్టించేవాళ్ళే. ఎట్లనో ఇంకేం కాలేదు, ఎక్కడిదక్కడే పెట్టేసి సైలెంట్గా వచ్చేసాం. అంటే అట్లా రాం కదా, మళ్ళీ చూడాల్సిందన్నీ మళ్ళీ తీసి మళ్ళీ చూస్తున్నాను అనమాట. కానీ ఎందుకు చూస్తున్నానంటే తక్కువ ప్రైస్కి 99 రూపీస్కి 99 119కో ఇంత మంచిగా వస్తున్నాయి అని చూస్తున్నాను అనమాట. డీమార్ట్లో కొంచెం ప్రైజీగానే ఉంటాయి, కాకపోతే క్వాలిటీ బాగుంటాయి. డీమార్ట్ ఇక్కడ కూడా ప్రైస్ తక్కువ ఉంది, క్వాలిటీ కూడా ఉంది. ఇక్కడ బాటిల్ సెక్షన్స్ అనమాట. బాటిల్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి గింటెలు అంటున్నా, గరిటెలు, గిన్నెలు, తపాలాలు, బొచ్చలు ఇవన్నీ ఉన్నాయి అనమాట. అన్నీ ఉన్నా కూడా మన ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ఏం లేనట్టే చూస్తాము. అదేంటో అర్థం కాదు. హౌస్ వైఫ్లు అందరూ ఇంతే ఉంటారు, మ్యాక్సిమం 110% ఇంతే ఉంటారు. బట్టలకి వీటికి ఇట్లా కిచెన్ ఐటమ్స్ పెడితే కిచెన్ ఐటమ్స్కి ఎక్కువ మొగ్గు చూపిస్తారు అనమాట. నా వరకు వచ్చేసరికి నేను అంతే. ఎందుకో ఏమో తెలియదు, మన ఇంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ వెరైటీస్ ఉండాలి అని అనుకుంటాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి కడాయిలు. యాక్చువల్ చెప్పాలంటే నాకు ఒక స్టీల్ కడాయి కావాలన్నమాట. కానీ అది ఇక్కడ ఉన్నాయిలే, కానీ కాకపోతే కొంచెం వెయిట్లెస్గా ఉన్నాయి, పల్చగా ఉన్నాయి, ప్రైస్ ఏమో ఎక్కువగా ఉందన్నమాట. ఒకవేళ మందం లేకపోతే అడుగంటేస్తాయి స్టీల్ ఊరికనే. అందుకోసం అని చెప్పి ఇంకా చూస్తున్నాను. లేదంటే డీమార్ట్లో ఈసారి ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటే తీసుకుంటాను. లేదంటే ఇంకా ఊరు వెళ్ళినప్పుడు షాపుల్లో తీసేసుకోవడమే. ఇంకా పాల గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. చెర్రీ చెప్తున్నాడు, ఇంకా ఎంతసేపు అవే చూస్తావా, ఇంకా రావా నువ్వని. ఇక్కడ వచ్చేసి మన రిక్కి బాబు ప్లేట్లు అవన్నీ తీసి కింద పడేసి ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా ఏ బాటిల్స్ అవన్నీ గ్లాస్ బాటిల్స్ ఇక్కడే ఉన్నాయి, ఏం పడేయకుండా జాగ్రత్తగానే ఆడుకుంటున్నాడు. ఇంకా వచ్చేసి మేమేందంటే ఇక్కడ కేక్ బేక్ చేసేది ఒకటి తీసుకుందామని చూస్తున్నాం. మా ఇంట్లో ఉన్నది హార్ట్ షేప్ది, అది కొంచెం పాడైపోయింది అనమాట. ఇంకా నేనేం చేశానంటే ఒకరోజు బిస్కెట్లు చేశాను, అది బిస్కెట్ అయిపోయింది. బిస్కెట్ కాస్త బ్లాక్ బిస్కెట్ అయిపోయింది అనమాట. సో అందుకోసం అని చెప్పి మాడింది. ఇంకో కొత్తది తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఈసారి రౌండ్ తీసుకున్నాను, అంటే 99 రూపీస్కో 109 రూపీస్ అనమాట. అంతే, చాలా తక్కువ ప్రైసే తీసుకున్నాను ఒకటి రౌండ్ది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా బాక్సులు అట్లనే మనకి ఉంటాయి కదా, పిండి కలిపే బౌల్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి, అంతా బాగున్నాయి అన్నమాట. మీరు కొత్తగా ఇల్లు అంటే కొత్తగా పెడతారు కదా, ఫ్యామిలీ పెడతారు కదా, కొత్తగా పెట్టే వాళ్ళకి విశాల్ మార్ట్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. తక్కువ ప్రైస్లో వస్తాయి, అలానే మీకు రీజనబుల్గా కూడా ఉంటాయి అన్నమాట. ఏవైనా ఇంటికి సంబంధించినవి అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. డీమార్ట్ ఎలా ఉంటుందో విశాల్ మార్ట్ కూడా అలానే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పెడితే కనుక విజిట్ చేయొచ్చు. గ్రాసరీ అవన్నీ కూడా ఉంటాయి, బట్టల దగ్గర నుంచి గ్రాసరీ, మన ఇంటికి మాపింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.